మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి అంకానికి చేరుతోంది. మరో 48 గంటల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో రాష్ట్ర మంత్రులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు తమ జిల్లాలోని మున్సిపాలిటీలో ప్రచారానికి రావాలని మంత్రులకు స్థానిక నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. వార్డులో ప్రచారానికి అభ్యర్థులు మంత్రులను పిలుస్తుండటంతో మంత్రులకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. రైటిక మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరుపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, అప్డేట్స్ ఏంటి? సమయం దగ్గర పడంతో పార్టీలన్నీ కూడా ప్రచారంలో వేగం పెంచాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ అనేది జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలతోని ప్రచార పర్వం అనేది ముగిసిపోయింది. అయితే టైం తక్కువ ఉండడంతో, పోలింగ్ దగ్గర పడడంతో పార్టీలన్నీ కూడా ప్రచారంలో వేగం పెంచేటువంటి పనిలో ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, అటు బీజేపీ నుంచి అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సైతం హెలికాప్టర్ను ఉపయోగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే ప్రచారానికి సంబంధించి ఎంత వేగం పుంజుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. సమయం తక్కువ ఉండడం, ఎక్కువ వార్డులు లేకపోతే మున్సిపాలిటీ ఉండడంతో అన్ని మున్సిపాలిటీని కవర్ చేయాలనే ఆలోచనతో హెలికాప్టర్ని కూడా యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కూడా అన్ని చోట్ల కూడా మూడు పార్టీలు కూడా హెలికాప్టర్ను యూజ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రచారానికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందంజలో ఉండేటువంటి ఆలోచనతో పార్టీలన్నీ ఉన్నాయి. ఇటు అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అన్నీ కూడా తానే వ్యవహరిస్తున్నారు. ప్రచార బాధ్యతలన్నీ కూడా భుజాన వేసుకొని మోస్తున్నారు. అన్ని జిల్లాలను కూడా కవర్ చేసే విధంగా ఇప్పటికే ఆయన టూర్ ప్లాన్ ఉంది. దానిలో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో కూడా ఆయన పర్యటించబోతున్నారు. దాంతోపాటు మంత్రులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు పరిధిలో తమకున్నటువంటి మున్సిపాలిటీలకు ఇన్ఛార్జిగా నియమించి ఆ మున్సిపాలిటీలో ప్రచార బాధ్యతలను వారికి అప్పచెప్పి ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా, అంటే ఏ మున్సిపాలిటీని కూడా వదలకుండా అన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు దాన్ని కవర్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి మెజారిటీ వార్డులను కైవసం చేసుకునేందుకు అవసరమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ద్వితీయ శ్రేణి నాయకులతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ మున్సిపాలిటీ పరిధిలో ఏ వార్డులో తమకు అనుకూలంగా ఉంది, ఎక్కడ కొంచెం వెనుకంజలో ఉన్నాం, దాన్ని మనము కైవసం చేసుకోవాలంటే ఎట్లాంటి వ్యూహాలు ఉండాలి అనేటువంటి అంశం మీద ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా చూస్తున్నారు. దాంతోపాటు రెబల్స్ బెడద లేకుండా కూడా చూసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఎప్పటికప్పుడు ఉన్నటువంటి రెబల్స్తో చర్చలు జరపడం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ముందంజలో ఉంచే విధంగా గడప గడపకు ప్రచారం చేయడం కానీ, లేదంటే రోడ్ షోలు కానీ, ర్యాలీలు కానీ ఇట్లాంటి ప్రచార శైలితోని దూసుకుపోయే విధంగా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తున్నారు. మెజారిటీ వార్డు స్థానాలు కైవసం చేసుకోవాలి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి, అదేవిధంగా తాము ఇచ్చినటువంటి గ్యారంటీలు అనేవి అమలు చేస్తున్నాం కాబట్టి ఆ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోతూ ఓట్లు అడగాలని చెప్పి ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచించింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో కానీ ఆయా మున్సిపాలిటీల్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి పనులను కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వివరించే విధంగా ఈ మొత్తం కాంగ్రెస్ ప్రచార శైలి ఉందని చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర అధినాయకత్వం నుంచి ఎవరు రాకపోయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరై ఈ ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. దాంతోపాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కూడా ఆయనకు తోడుగా ఉంటున్నారు. పీసీసీ మహేష్ గౌడ్ కానీ ఇతర మంత్రులు కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా తమ పరిధిలో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువ మున్సిపాలిటీలను కార్పొరేషన్లను కైవసం చేసుకోవడంతో పాటు మెజారిటీ స్థానాలు గెలుచుకునే విధంగా వార్డుల్లో కూడా అభ్యర్థులను ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణ మీద నమ్మకం పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచార బాధ్యతలు అనేవి నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ పార్టీ నుంచి మనకు కనిపిస్తోంది. అటు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇటువైపు పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ కూడా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర ఉన్నటువంటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కూడా ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ప్రచారం చేయించారు. అదేవిధంగా మొట్టమొదటిగా కూడా జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత
తర్వాత నితిన్ నబీన్ ఆయన తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రచారం చేయించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నటువంటి తొలి రాష్ట్రంగా ఇది ఉంది. ఇట్లా కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులతోని కోఆర్డినేట్ చేసుకుంటూ బీజేపీ కూడా ముమ్మర ప్రచారం చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ వీళ్ళిద్దరే ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ మంత్రులను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా అధ్యక్షులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రచార బాధ్యతలు నిర్వహించాలని ఇప్పటికే చెప్పారు. మొదట్లో తాము మున్సిపల్ ఎన్నికల ప్రచారం వెళ్ళమని చెప్పి కేటీఆర్ హరీష్ రావు పార్టీ పరంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తమ పరిధిలో ఉన్నటువంటి తమ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ప్రచార బాధ్యతలను పంచుకున్నారు. ఈ విధంగా మూడు పార్టీలు కూడా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే సమయం దగ్గరగా ఉండడంతో పార్టీలకు సంబంధించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనులను కూడా వాళ్ళు చేపడతారని చెప్పుకోవచ్చు. ఓటర్లకు అవసరమైనటువంటి నయనాభాయన అంశాలకు సంబంధించిన మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అన్నింటిని కూడా పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలంటే ఉద్దేశంతో ఎన్నికల సంఘం కనిపిస్తోంది. జ్యోతి.